హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. మనం ఇంతకుముందు 73 వీడియో చేసాము. 73rd వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్ గురించి నేర్చుకున్నాం మనం. ఓకే, ఇది మూడవది సి, ప్రజెంట్ టెన్స్లో సి. మూడవది వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఇంతకుముందే జరిగిన పని, తెలుగు డెఫినేషన్. ఓకే, ఇది ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్. మూడవది సి. ఇంతకుముందు రెండు నేర్చుకున్నాం, ఏ బి. ఏ ప్రజెంట్ సింపుల్, ఓకే, 72nd వీడియోలో. బి ప్రజెంట్ కంటిన్యూస్ 73rd వీడియోలో. ఈ 74th వీడియోలో మనం సి ప్రజెంట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటాం. ఎందులో? ప్రజెంట్ టెన్స్లో. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏం చెప్పాను నేను? ప్రజెంట్లో పర్ఫెక్ట్గా అయిపోయింది. ప్రజెంట్ అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది అని అర్థం. ఓకే, అందుకే తెలుగులో డెఫినేషన్ ఇంతకుముందే జరిగిన పని అని అంటాం. ఇంగ్లీష్లో డెఫినేషన్ an action has been completed just before or recently. So that sentence has to be expressed in present perfect. ఓకే, ఇంతకుముందు జరిగిన పని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో తెలియజేస్తాం. ఓకే, ఈ ప్రజెంట్ టెన్స్లో పర్ఫెక్ట్లో సిలో ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఓకే, ఐ, వి, యు, దే, ఈ నాలుగిటితో కూడా ఎప్పుడు కూడాను మనం ఏం వాడాలి? హ్యావ్ వాడాలి. ఓకే, హ్యావ్ వాడి హ్యావ్తో పాటు వర్బ్ యొక్క మూడో ఫామ్ వాడతాం. థర్డ్ ఫామ్ గాన్, గో, వెంట్, గాన్. గివ్ ఉందనుకోండి, గివ్, గేవ్, గివెన్. అలాగే అన్నీ కూడా ఇందులో మనం ఎప్పుడు కూడా వర్బ్ థర్డ్ ఫామ్ రాయాలి. టేక్ ఉందనుకోండి, టేక్, టుక్, టేకెన్, అలా వాడతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఎప్పుడు కూడా వర్బ్తో పాటు హ్యావ్, హ్యాజ్లతో పాటు వర్బ్ యొక్క మూడో ఫామ్ని వాడతాము. V3 వాడతాము. అది రూలు, బాగా గుర్తుంచుకోండి. ఇది కూడా మనం మాట్లాడేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎవరితోనే మాట్లాడినప్పుడు ఇంతకుముందే జరిగిన పనులు మనం చెప్పాలనుకున్న ఎవరితోనైనా అప్పుడు కంపల్సరీ ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందే వెళ్ళారు, దే హ్యావ్ లెఫ్ట్ జస్ట్ బిఫోర్. ఓకే, అది ప్రజెంట్ పర్ఫెక్ట్. హి హాజ్ రిటన్ ఎగ్జామ్ జస్ట్ బిఫోర్, అతను ఇంతకుముందు ఎగ్జామ్ రాశాడు. దే హ్యావ్ గాన్ జస్ట్ బిఫోర్, వాళ్ళు ఇంతకుముందే వెళ్ళారు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో. షీ హాజ్ ఫినిష్డ్ రికార్డ్స్, ఆవిడ రికార్డ్స్ ఫినిష్ చేశారు. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇంతకుముందే. ఓకే, ఒక పని ఇంతకుముందే జరిగినట్టయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో తెలియజేయాలి. ఇది ఓకే. నేను ఇప్పుడు సెంటెన్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి. ఐ హ్యావ్ గాన్ టు ఆఫీస్, నేను ఆఫీస్ వెళ్ళాను. అలాగే వీ హ్యావ్ గాన్ టు ఆఫీస్, మేము ఆఫీస్ వెళ్ళాము. అన్నిటితో గానే వస్తుంది. వీ, యూ హ్యావ్ గాన్ టు ఆఫీస్, మీరు ఆఫీస్ వెళ్ళారు. దే హ్యావ్ గాన్ టు ఆఫీస్. ఓకే, వారు ఆఫీస్ వెళ్ళారు. ఇలా నాలుగిటితో హ్యావే వాడాలి. వెయిట్ నాలుగిటితో ఐ, వి, యు, దేలతో హ్యావ్ వాడి హ్యావ్తో పాటు వర్బ్ యొక్క మూడో ఫామ్ వాడాలి అన్నిటితో. అలాగే ఇక్కడ ఈ 5, 6, 7 హీ, షీ, ఇట్లు థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం మనం మామూలుగా. అలాగా హీ, షీ, ఇట్లతో మాత్రం హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ వాడాలి. చూడండి మీరు, హ్యావ్, హ్యాజ్, హ్యాజ్. ఓకే, మళ్ళీ వర్బ్ థర్డ్ ఫామ్. ఇందులో కూడా సేమ్ వర్బ్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో అన్నిటితో కామన్గా థర్డ్ ఫామ్ వస్తుంది. హీ హ్యాస్ గాన్ టు ఆఫీస్, అతను ఆఫీస్ వెళ్ళాడు. షీ హ్యాస్ గాన్ టు ఆఫీస్, ఆవిడ ఆఫీస్ వెళ్ళారు. ఇట్ హ్యాస్ గాన్ టు ఢిల్లీ, అది ఇంతకుముందే ఢిల్లీ వెళ్ళింది. ప్లేన్ అనుకోండి, లేదా ట్రైన్ అనుకోండి, ఓకే, లేకపోతే బస్ అనుకోండి, అది ఇంతకుముందే వెళ్ళింది. ఇలాగ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఈ షీట్లతో హ్యాజ్ వాడతాం. ఈ రూల్స్ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. ఈ 1-2 సార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ డౌట్స్ కనుక ఉన్నట్టయితే మళ్ళీ చెప్తాను నేను. అందుకే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువగా మాట్లాడేది ఇంగ్లీష్లో ఈ వీడియో. ఎప్పుడైనా కూడా ఎవరితో చెప్పేటప్పుడు లేదా ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా ఎక్కువ ఈ ఫామ్లో ఉంటుంది. దట్స్ వే యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్. వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ వీడియో బికాజ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మెనీ అకేషన్స్. చాలా సందర్భాల్లో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వెరీ వెల్. I hope you can practice it a lot so that you can learn it very easily. So, and you can speak and understand very easily, very quickly, without any doubt. I wish you all the best, my dear students. Have a nice day. Thank you.